సో సార్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మన డైలీ లైఫ్‌లో ఏఐ అనేది ఒక పెద్ద యాస్పెక్ట్ అయిపోయింది. యాహ్! ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌కి మనం దాని పైన డిపెండ్ అవుతున్నాం. ఈ టైంలో ఏంటి అంటే చాలా వరకి కూడా కంపెనీస్, ఐటీ కంపెనీస్ అన్నీ కూడా జాబ్స్ అనేవి తీసేస్తూ వస్తుంది. రీసెంట్‌గా చూసాం ఇది టీసీఎస్‌లో కూడా ఒక అవును. 12,000 మెంబర్స్‌ని తీసేశారు అని అవును. చెప్పేసి అంటున్నారు. సో ఈ అంటే లైక్ ఈ ఎఫెక్ట్ ఇంకా ఎన్ని డేస్ ఉంటది? ఫర్దర్‌గా కూడా ఏ విధంగా ఉంటది? సీ బేసికల్‌గా ఇప్పుడే కాదండి. వరల్డ్ మొదటి నుంచి కూడా ఎప్పుడైతే చక్కని కనిపెట్టారో అప్పటి నుంచి స్పీడప్ అయిపోయింది ఇండస్ట్రియలైజేషను. ప్రతి స్టేజీలో ఎంతకంత మోడర్నైజ్ అవ్వటం, స్కిల్ ఎవరైతే అప్‌డేట్ అవ్వట్లేదో వాళ్ళని తీసేసుకుంటూ పోవటం మొదటి నుంచి ఉంది. హ్మ్. ఈ మధ్య కాలంలో అది ఎక్కువవుతుంది. అందుకని ఏఐ వచ్చిన తర్వాత జాబులు పీకేస్తున్నారు అనే బదులు ఏఐకి అప్‌డేట్ అవ్వకుండా, ఏఐ సపోర్ట్ తీసుకోకుండా జాబులు చేసే వాళ్ళని పీకేస్తున్నారు అనటం బెటరేమో. హ్మ్. అందుకని మన మన ఎవ్రీడే లైఫ్ స్టైల్‌లో ఏఐ అనేది ఒక పార్ట్ లాగా ఉంటుంది. మీరు వ్యవసాయానికి కూడా నీకు ఏఐ ఎందుకంటే ఇవాళ రేపట్లో మొక్కలకేదన్నా డిసీజ్ డిసీజ్ వచ్చినాయనుకోండి, లేదా ఈజీగా కనిపెట్టొచ్చు. ఏదన్నా సాయిల్‌లో ఏదన్నా తగ్గిపోయిందనుకోండి, ఏదన్నా ఫర్టిలైజర్ తగ్గిపోయిందనుకోండి, హ్మ్. లేదా ఏదైనా సర్వే చేయాలనుకోండి, వీటన్నిటికి వాటి మొత్తాన్ని ఏఐ ద్వారా డ్రోన్స్‌కి పెట్టేసుకొని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. హ్మ్. అందుకని ప్రతి ఏరియాకి కూడా అంటే హార్డ్ ట్రెడిషనల్‌గా ఉండే వ్యవసాయానికి కూడా టచ్ అయింది. అది మెడికల్ చూసారనుకోండి హ్మ్. అండ్ ఆటోమేటిక్ డయాగ్నోటిక్స్ ఏదైనా క్యాన్సర్ ఇలాంటి ఏదైనా ఉంటే డయాగ్నోటిక్స్ చేయటంలో గానీ, హ్మ్. లేకపోతే ఎక్స్‌రే ఫిల్మ్స్ రీడ్ చేయటంలో గానీ, లేదా హ్మ్. టోటల్ హెల్త్ రిపోర్ట్స్ మొత్తం రీడ్ చేసేసుకొని ప్రాబబిలిటీని చెక్ చేయటంలో గానీ, మెడికల్ వీళ్ళు కూడా వాడుతున్నారు. హ్మ్. అలాగే ఐటీలో కోడింగ్ మనుషులు చేసే బదులు ఆటోమేటిక్‌గా అదే చేసేస్తుంది 5 నిమిషాల్లో. హ్మ్. అంటే ఆ కోడింగ్ చేసిన వాళ్ళు ఆల్రెడీ 60-70% అది రీప్లేస్ చేయగలుగుతుంటే మీరు ఊహించుకోండి. హ్మ్. ఈవెన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కూడా అడ్వైజర్స్ వచ్చేసినాయి. అవును. బాట్స్ రోబోట్ వచ్చినాయన్నమాట. బాట్స్. అట్లా ప్రతి ఏరియాలో కూడా వస్తుంది. అంటే ఫైనాన్షియల్‌లో ఫ్రాడ్ డిటెక్షన్‌గా దాంట్లో గానీ, హ్మ్. లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్‌లో గానీ, ఓకే. ఏదైనా మిస్ మ్యాచ్‌లు ఫైండ్ ఔట్ చేయడంలో గానీ, హ్మ్. ప్రతి చోట ఏఐని వాడుతున్నారు. హ్మ్. ఇప్పుడు ఏఐ ఇండస్ట్రీకి బింజేశారు. హ్మ్. అప్పుడేమవుద్దంటే ఇంకా రోబోట్స్ రోబోట్స్ బింజేస్తారన్నమాట. అయిపోతాయి. అంటే ఫ్యూచర్‌లో ముందు రోజుల్లో పనోళ్ళ బదులు కూడా రోబోట్స్ రోబోట్స్ పెట్టేసుకొని పెట్టేది. చేస్తారు. మనం ఇప్పటిదాకా ఏఐ అంటే రోబోట్స్ కాదేమో అనుకుంటాం. హ్మ్. రోబోట్స్ కూడా పార్ట్ ఇంటూ ద ఓవరాల్ ఆటోమేషన్ పార్ట్ అది గూడా. ఓకే. అందుకని ఇప్పటి వరకు ఏసీ రూముల్లో ఏఐ మీద సర్వే అవుతున్న మనం ఇక ముందు రోజుల్లో ప్రాక్టికల్‌గా మన ఇంట్లోనే చూడబోతున్నాం. హ్మ్. అది పనోల్స్‌లో ఉండొచ్చు, లేదా హౌస్ క్లీనింగ్ కావచ్చు, లేదా క్లోత్స్ వాషింగ్ కావచ్చు, లేదా కస్టమర్ రిలేషన్ కావచ్చు, హ్మ్. లేదా బయట సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కావచ్చు. ఇలా ప్రతి ఏరియా కూడా రాబోతుందనమాట. హ్మ్. అందుకని ఏఐ వల్ల ఎవరైనా ఎఫెక్ట్ కాకుండా ఉంటారంటే ప్రతి ఒక్కళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇంతకుముందు చదువుకోలేనోళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచి చార్మినార్ పోవాలనుకోండి, పక్కన అడుక్కుంటూ ఎళ్ళాలి. అవతలోళ్ళు కరెక్ట్‌గా గైడెన్స్ ఇస్తారని మనకు తెలీదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు కూడా తెలియకపోవచ్చు కదా! తెలియకపోవచ్చు. అందుకని ఇప్పుడు అదే ఫోనొచ్చి స్మార్ట్ ఫోన్ తర్వాత మ్యాప్స్. చార్మినార్ పోవాలంటే, ఇటు పోవాలంటే అని వాయిస్ సెట్ చేసామనుకోండి హ్మ్. ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. అంటే నాలెడ్జ్ తక్కువున్నోళ్ళు కూడా నాలెడ్జ్ పర్సన్ దగ్గర చేరుస్తుందది. హ్మ్. అందుకని ఒకప్పుడు కొంతమందికే నాలెడ్జ్ ఉండి వాళ్ళు మాత్రమే అంటే స్పెషలిస్ట్‌లాగా, క్లవర్‌లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు హ్మ్. సొసైటీలో అందరూ క్లవర్‌తో సహా ఈక్వల్ అవుతున్నారు. అవును. అందుకని ఏఐ పుణ్యమా అంటూ అందరికీ లైఫ్ స్టైల్స్ ఈజీగా అయిపోతుందనమాట. హ్మ్. అందుకని దీనివల్ల ముందు రోజుల్లో జాబ్స్ తగ్గుతాయా అంటే తగ్గవండి. జాబ్స్ రీప్లేస్ అవుతున్నాయి. హ్మ్. అంటే ఇప్పుడు ఏఐ మీరు ఎగ్జిస్టింగ్ స్కిల్స్‌తో పాటు ఏఐ స్కిల్ కూడా ఉండటం ద్వారా ఏందంటే ప్రొడక్టివిటీ పెరుగుతుందనమాట. అందుకని హ్మ్. ముందు రోజుల్లో ప్రతి కంపెనీ వాళ్ళు కూడా ఉన్న మ్యాన్ పవర్‌ని తగ్గిచ్చేసి ఏఐ క్వాలిటీస్ మెషిన్ ఉన్న పవర్. మ్యాన్ పవర్‌ని తీసుకుంటారాళ్ళు. హ్మ్. లేదా ఏఐ ద్వారా ఆపరేట్ చేసే వాళ్ళని తీసుకుంటారు. హ్మ్. అందుకని కొత్త జాబ్స్ రీప్లేస్ అవుతున్నాయి. పాత జాబ్స్ పేరుతోటి. అందుకని పీకేస్తున్నారు అనే బదులు వాళ్ళు కొత్తగా రీప్లేస్ చేస్తున్నరంటే బెటరేమో. హ్మ్. ఎందుకంటే టీసీఎస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ 30,000 మెంబర్ తీసుకుంటున్నారు. హ్మ్. వాళ్ళ హిస్టరీ మొత్తం మీద ఇయరే కదా వాళ్ళు 20,000 మెంబర్ 20 తీసేసింది. తీసేసారు. బట్ తీసేసినా సరే ఆ ప్లేస్‌లో మళ్ళీ వేరే వాళ్ళని తీసుకుంటున్నారు. హ్మ్. తీసుకుంటున్న వాళ్ళందరూ ఎంతకంత ఏఐ వచ్చినోళ్ళు. ఓకే. అట్లా అంటే అన్నమాట. స్కిల్స్ అప్‌గ్రేడ్ ఉన్న వాళ్ళని వాళ్ళ తీసుకుంటున్నారు. రిలవెన్స్ అదే కదా మరి. హ్మ్. అందుకని సొసైటీలో స్కిల్ అప్‌డేట్ చేసుకోవటం అనేది ఒక పార్ట్. హ్మ్. నేను అప్‌డేట్ చేసుకోకుండా ఉంటే మనకేం ఉండవండి. హ్మ్. హోమ్ వుడ్ మై జాబ్ అని చెప్పేసి అది 1990లో వచ్చిందండి. ఇప్పటికి హ్మ్. రెలెవెంట్ అది. మీరు గనుక అప్‌డేట్ చేసుకోలేదనుకో నాలెడ్జ్ మీ హ్మ్. జాబ్స్ పోతాయి. ఒకప్పుడు నేను టైపిస్ట్ అనుకోండి. ఇప్పుడు టైప్ జాబ్స్ లేవు. లేవు. మైక్రోసాఫ్ట్ నువ్వు అప్‌డేట్ అవ్వాలి. హ్మ్. అట్లా నిరంతరం అప్‌డేట్ అవుతూ నీ జాబ్ ఉంటుంది. లేకపోతే ఉండదు. ఆ రిలెవెంట్ స్కిల్స్‌కి ఇప్పుడు లేవు సొసైటీలో. హ్మ్. అందుకని 2025లో ప్రతి ఇండస్ట్రీ కూడా ఏఐ ద్వారా ఎఫెక్ట్ అవుతది. మీరు గనక అప్‌డేట్ కాకపోతే ఏఐ జాబ్స్ తీసేసుకుంటుంది. హ్మ్. ఇదొకటి. రెండోది వరల్డ్ వైడ్‌గా ఉందది. రీసెంట్‌గా అమెజాన్‌లో ఆల్‌మోస్ట్ 30,000 అవును. జాబ్స్ 30,000 పీకేస్తున్నారు. తీశారు. అండ్ మైక్రోసాఫ్ట్ లాస్ట్ ఇయర్ పీకేస్తూనే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ 10% చొప్పున తీసేస్తూనే ఉన్నారు. అండ్ అమెజాన్ వేరే హౌస్‌లో 7,00,000 రోబోట్స్ వాడుతున్నారు. హ్మ్. మ్యాన్ పవర్ బదులు. అంటే ఇది రాను ఇంకా ఎక్కువవుతది. ఊహించుకోండి డ్రైవర్స్ గూడా సెల్ఫ్ ఆటోమేషన్ డ్రైవ్ కార్స్ వచ్చేస్తది. అప్పుడు వచ్చేసాయి డ్రైవర్ ఆల్రెడీ. పొజిషన్ ఏమైపోద్ది?
సెక్యూరిటీ గార్డ్స్ అందరూ రిప్లేస్ అవుతున్నారు కదా ఆటోమేషన్ డోర్స్ Gates. ఓపెన్ తోటి. అందుకని ఫస్ట్ ఏమో స్టార్టింగ్లో కంప్లీట్లు 100% ఆటోమేషన్ అవుతున్నాయి. ముందు ముందు రోజులు సెమీ ఆటోమేషన్ జాబ్స్ కూడా రీప్లేస్ కాబోతున్నాయి అనమాట. అందుకని మీరు జాబ్లో జాయిన్ అయినప్పుడు ఉన్న నాలెడ్జ్ తోటే ఈ రోజు ఇంకా అప్డేట్ కాకుండా ఉంటే కనుక డెఫినెట్గా మీ జాబ్ డేంజర్లో ఉన్నట్లు లెక్క. ఇంతకుముందు ఉన్నట్టు లాయల్టీ లేదు ఇప్పుడు. ఓకే. ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే నేను పర్మనెంట్గా ఉన్నట్టు ఏం లేదు. స్కిల్ అప్డేట్ అవ్వలేదా, రిలవెన్స్ లేదా, తీసేస్తారు. రెండోది కాంపిటీషన్ చాలా ఎక్కువ సొసైటీలో. సొసైటీ. అందుకని ఏ కంపెనీ అయితే ఆ కాంపిటీషన్లో విన్ కాలేకపోతుందో దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే అందులోని ఎంప్లాయీస్ మాత్రం మళ్ళీ బయటకు వెళ్ళిపోవటమే. అందుకని ముందు ముందు రోజుల్లో ఇది స్పీడప్ అవుతుంది. జాబ్లో ఓడటం అనేది స్పీడప్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని ప్రతి చోట ప్రతి ఇండస్ట్రీలో కూడా 2 కంపెనీలు ఒకటిగా మెర్జ్ అవుతుంది కాస్ట్ కటింగ్ కోసం. అందులో మ్యాన్ పవర్ తగ్గించుకోవటమే. బ్యాంకులు 2 ఒకటి అవుతున్నాయి, మ్యాన్ పవర్ తగ్గించుకోవటమే. అట్లా వరల్డ్ వైడ్గా నడుస్తుంది అది. ఐటీ కంపెనీస్ 2 కలిపి ఒకటి అవుతాయి, మ్యాన్ పవర్ తగ్గించుకోవటమే. ఆ తగ్గించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ స్కిల్ అప్డేట్ అవ్వలేదు అనుకో లేటెస్ట్గా ఆగిపోవటం. ఒకప్పుడు జావా అంటే జావా ఒకటే, ఇప్పుడు జావాతో పాటు టెస్టింగ్ నువ్వే చేసుకోవాలి, ఆర్కిటెక్చర్ పనులు నువ్వే చేసుకోవాలి, అండ్ ఏఐ వాడేసి ఎఫిషియన్సీ చూపించుకోవాలి. అంటే ఒక్కొక్కళ్ళు 4-5 రోల్స్ చేయాల్సి వస్తుంది. అందుకని ఒకప్పటిలాగా నేను సింగిల్ రోల్ చేస్తాను అంటే ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. మల్టిపుల్ టాస్క్ ఒక సిస్టమ్ ఎలా చేస్తుందో అలా చేసే స్కిల్ మీ దగ్గర ఉంటేనే కరెంట్ మార్కెట్ రెలవెంట్. అందుకని జాబు ఉన్నప్పుడే మీరు స్కిల్ని అప్డేట్ చేసుకోవటం చాలా బెటర్. ఓకే, ఖచ్చితంగా లైఫ్ స్టైల్స్ ఎఫెక్ట్ అవుతాయి, దారుణంగా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే 25లో ఉన్నప్పుడు ఉన్న ఆ ఏజ్లో ఉన్న ఆ ఈగర్నెస్, ఆ ఎనర్జీ లెవెల్ 45లో ఉండవు. అందుకని 40 ఏజ్లో వచ్చిన నిజంగా చాలా డేంజరస్ జోన్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. అంటే పర్టికులర్గా సెన్సిటివ్ జాబ్స్ లైక్ ఐటీ ఇలాంటి అయితే మరీ సెన్సిటివ్ ఆ జాబ్స్ డెఫినెట్గా మీరు అన్నట్టు. సో సార్ ఇప్పుడు జాబే కాకుండా అంటే లైక్ ఇప్పుడు మనం చూస్తున్నాం రెసిషన్లో ఇంతమందిని తీసేస్తున్నారు. వాళ్ళకి ఎంతో కొంత స్కిల్ అనేది ఉంది, బట్ నాట్ అప్డేటెడ్. సో వాళ్ళకి ఈ జాబే కాకుండా ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండడానికి ఇంకేం సోర్సెస్ ఉన్నాయి? రైట్, దిస్ ఈజ్ రైట్ క్వశ్చన్. అందరికీ యాక్టివ్ ఇన్కమ్ మీద, జాబ్ ఇన్కమ్ అంటే యాక్టివ్ ఇన్కమ్ మీద, యాక్టివ్ ఇన్కమ్ మీద సర్వే అవ్వటం అంత ఈజీ అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే జాబ్స్ 25 to 30 ఏజ్లో వస్తుంది, 60లో పీకేస్తారు ఇచ్చినట్టు ఇచ్చేసి, ఆ ఏజ్ అయిపోయింది కాబట్టి. అంటే మీరు ఎర్నింగ్ కెపాసిటీ, ఒక మనిషి ఒక 90 సంవత్సరాలు బతికే మనిషికి ఎర్నింగ్ స్టార్ట్ అయ్యేది 25 లేదా 30లో, ఎండ్ అయ్యేది 60లో. ఇప్పుడు ఏ వచ్చిన పుణ్యం అంటూ నీకు 60 దాకా కూడా ఎవరు ఉంచుకోరు. మెజారిటీ జాబ్స్ హై ఎండ్ జాబ్స్, పర్టికులర్గా హై ఇన్కమ్ జనరేటెడ్ జాబ్స్లో 45 to 50 వచ్చిందంటే మీరు డేంజరస్ జోన్లో ఉన్నట్లు లెక్క. మనం గుర్తించకపోయినా మీరు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారా, మీ ఏజ్ 50 దాటుతుందా, ఎవరంటే క్వశ్చన్ మార్క్. మల్టీ స్కిల్ చేయట్లేదా, మీ జాబ్ క్వశ్చన్ మార్క్. డెఫినెట్గా మీ కంపెనీ లాసుల్లో ఉందా, నువ్వు కూడా ఎఫెక్ట్ కాబోతున్నావు. మీ కంపెనీ వేరే కంపెనీతో మెర్జ్ కాబోతుందా, నువ్వు ఎఫెక్ట్ కాబోతున్నావు. అది మన దాకా వచ్చే బదులు మనం మల్టీ స్కిల్ చేసుకోవటం అనేది ఒకటి ఇంపార్టెంట్. రెండోది, స్కిల్ అప్డేషన్ ఉన్నా సరే జాబ్ గ్యారెంటీ అంటే గ్యారెంటీలు కాకపోవచ్చు. అందుకని మనం ఏం చేయాలంటే వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టకూడదు. ఎందుకంటే నీకు జాబ్ ఉన్నా లేకపోయినా 60 డెడ్ ఎండ్, 60 నుంచి 90 దాకా నువ్వు సర్వే అవ్వాలా, 30 సంవత్సరాలు నువ్వు సర్వే అవ్వాలా ఇన్కమ్ లేకుండా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ లెక్కేసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు మిల్క్ వచ్చేసరికి నీకు రఫ్గా లీటర్ 60 రూపాయలు ఉంది. 10 years బ్యాక్ ఎంత ఉండేది, 30 ఉండేది. అప్పట్లో 30 ఉంది, ఇప్పుడు 60 అయింది. 10 years తర్వాత చూసాం అనుకోండి మిల్క్ 140 అవుద్ది ఈ గ్రోత్ ప్రకారం చూసుకుంటే. ఇంకొక 10 years అవతల అంటే 20 years తర్వాత చూసాం అనుకోండి మిల్క్ 400 రూపాయలు వద్దు లీటరు. అంటే ఊహించుకోవటానికే నమ్మబుద్ధి కావట్లేదు కదా, అంత ఇన్నోసెంట్ పీపుల్ మనం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.